చేస్తామని చెప్పి లేనిపోని చాతగాని అలవికాని మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎట్లా ఉందంటే మొత్తము ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా అంటే అంచనాలన్నీ కూడా ఆకాశంలో ఉంటే కేటాయింపులన్నీ కూడా పాతాళంలో ఉన్నట్టు తీరా ఆ బడ్జెట్ చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి. వీళ్ళు అప్పుల విషయంలో చేసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు చూపించినటువంటి అప్పుల విషయంలో అంటే అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా తీసుకుంటామో అనేటువంటి దాంట్లో గత ఆర్థిక సంవత్సరానికి 49,618 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బడ్జెట్లో చూపించినటువంటి బహిరంగ మార్కెట్ రుణాల లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బహిరంగ మార్కెట్ల రుణాలు 57,112 కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్ నుంచి మేము తీసుకుంటాము అని చెప్పి స్వయంగా బడ్జెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కనే నేను మీకు చెప్తున్నా. అంటే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకుంటున్నటువంటి అప్పులే మీరు 8,000 కోట్ల రూపాయలు పెంచి చూపిస్తున్నారు. ఇవి కాకుండా కేంద్రం నుంచి తీసుకునేటువంటి రుణాలు, ఇతర రుణాలు, డిపాజిట్లు, అడ్వాన్స్లు ఇవన్నీ కలుపుకుంటే అంటే మూలధన వసూళ్ల కింద వచ్చేటటువంటి డబ్బంతా తీసుకుంటే దీంట్లో మీరు మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ బయట నుంచి చేస్తున్నటువంటి అప్పులన్నిటికంటే ఒక 15,000 కోట్ల రూపాయలు పెంచి 70,000 కోట్ల రూపాయలను మొత్తం అప్పులుగా తీసుకోబోతాం మేము అని చూపించినారు. అంటే మీరు చూపించినటువంటి 2,91,059 కోట్ల రూపాయల్లో బహిరంగ మార్కెట్ నుంచి తీసుకోబోతున్నటువంటి అప్పులే 70,000 కోట్ల రూపాయలు చూపించారు. ఇవి కాకుండా ఇంకొక దుర్మార్గమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-2025 ఆర్థిక బడ్జెట్లో ఈ డాక్యుమెంట్లో బడ్జెటేతర రుణాలు నేను ఇందాక చెప్పినవి బడ్జెట్లో తీసుకునే రుణాలు, బడ్జెటేతర రుణాలు కూడా ఉంటాయి. అవి వీళ్ళు కార్పొరేషన్ల నుంచి వివిధ ప్రాజెక్టులు కడతామనో లేకపోతే వివిధ పథకాల కోసమనో ఇన్వెస్ట్మెంట్స్ కోసమనో కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటారు. అది కొంత పర్సెంట్ తీసుకుంటారు. ఇంకొకటి ఇందులో రెవెన్యూ రాబడుల్లో పన్నేతర ఆదాయాన్ని 35,000 కోట్ల రూపాయలుగా చూపించారు. అంటే 35,208 కోట్ల రూపాయలుగా పన్నేతర ఆదాయాన్ని చూపించడం జరిగింది. గత ప్రభుత్వం 23,819 కోట్ల రూపాయలు చూపిస్తే గత సంవత్సరము పన్నేతర ఆదాయం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసినంత రాలే. కొన్ని విభాగాల్లో అయితే వాళ్ళు ఎంతో ఊహిస్తే ఆఖరికి లెక్క తీస్తే సున్నాలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే అసలు ఈ పన్నేతర ఆదాయం వస్తుందా రాదా కూడా దేవుని కెరక, అది గాల్లె దీపం వస్తుంటుంది. ఒకవేళ వస్తే ఈ 35,208 కోట్ల రూపాయలు కూడా ఎట్లా రావాలి? పన్నేతర ఆదాయంలో ఇంకొక మార్గం ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తీసుకునేటటువంటి మార్గము, కార్పొరేషన్ల నుంచి తీసుకునేటటువంటిదేమో బడ్జెటేతర రుణంలో పెడితే ఇవన్నీ కలుపుకుంటే కూడా ఇంకొక మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అప్పు బయట నుంచి తీసుకోదలుచుకున్నారు అనేటువంటిది స్పష్టమవుతుంది మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లెక్క ప్రకారం. అంటే ఇవాళ దాదాపుగా 2,91,059 కోట్ల రూపాయల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పే చేస్తున్నారు, అప్పే చూపిస్తున్నారు 1,00,000 కోట్ల రూపాయలు. దీంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి అంశం మొన్న ఆల్రెడీ మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూల్స్ని కూడా పట్టించుకోకుండా మర్చెంట్ బ్యాంకర్స్ని అపాయింట్ చేసి మరిన్ని రుణాలను అంటే 1,000 కోట్ల రుణాలను
తెలంగాణ రాష్ట్రం కోసమని చెప్పి ప్రభుత్వ గ్యారంటీతో తీసుకోబోతోంది. టెండర్ డాక్యుమెంట్స్ని మార్చటము, దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలను మార్చటము, దాంట్లో పారదర్శకత లోపించడం అనేటువంటి దాన్ని చూస్తే మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది వారు మెన్షన్ చేసినారు. ఈ మర్చెంట్ బ్యాంకర్స్ నుంచి అప్పు తీసుకునేటువంటి విషయాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి అనేటువంటిది డిమాండ్ చేయడం జరిగింది. మాకున్నటువంటి సమాచారం మేరకు, మాకున్నటువంటి అనుమానాల మేరకు మరిన్ని వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా కూడా అప్పు రూపంలో తీసుకోబోతోంది అని. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి దాదాపు 1,15,20,000 కోట్ల రూపాయల అప్పును ఒక్క సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక ఇది అప్పులకు సంబంధించినటువంటి అంశం. ఈ అప్పుల్లో చాలా స్పష్టంగా వీళ్ళు 1,76,000 రూపాయలు తలసరి అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ముంచింది, మొత్తం పైసలు మింగి నీళ్ళు తాగినరు అని చెప్పి నిందించినటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ వాళ్ళు పొయ్యి మీద పెడితే వీళ్ళు ఆ పొయ్యి పెనం మీదకి వెళ్ళి మొత్తం పొయ్యిల పడేసి ఈ తలసరి అప్పును ఒక్క సంవత్సరం తిరిగే